హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్. నేను మీ సుధీర్. సో లైవ్ అప్డేట్స్ కోసం అండ్ బిగ్ బాస్ హౌస్లో జరిగే ప్రతిదీ దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు మన బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ థర్డ్ వీక్ కెప్టెన్సీ టాస్క్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. హౌస్ మేట్స్ మొత్తాన్ని 3 గ్రూపులుగా విభజించి టీము, రెడ్ టీము, బ్లూ టీమ్. ఈ కలర్స్ ఎందుకు పెట్టారా అనేది అందరికీ ఉన్న డౌటే, కానీ నేను ఒక కాన్సెప్ట్లో పెట్టారని నేను అనుకుంటున్నానండి. ఇది నా గెస్ మటుకి, నా ఒపీనియన్ మటుకి. ఇప్పుడు బ్లూ టీమ్ అంటే బ్లూ ఈజ్ ఎమోషనల్, అంటే నీటి కలర్ బ్లూ అనుకుంటాం. ఎమోషనల్గా ఉండే పర్సన్స్ అందరూ బ్లూ టీంలో ఉన్నారు. రెడ్ టీమ్, రెడ్ అంటే ఏంటి, యాంగర్ పర్సన్స్ లేదా యాంగ్రీగా సీరియస్గా ఉండేవాళ్ళు. ఈ ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళందరూ రెడ్ టీంలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. బ్లాక్ టీమ్ అది డార్క్ సైడ్ అనమాట. డార్క్ సైడ్ అంటే వీళ్ళ వల్ల గొడవలు జరుగుతూ ఉంటాయి, కొంచెం అందరి మీద పడి మాట్లాడుతూ ఉంటారు, లేదా కొంచెం కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు అని నేను అనుకుంటున్నాను బ్లాక్ టీమ్ అంటే. సో అదేవిధంగా బ్లూ టీంలో ఎవరైతే ఎమోషనల్గా ఉన్నారో వాళ్ళు ఉన్నారు. స్ట్రాంగ్ టీం ఎవరైతే ఉన్నారో, స్ట్రాంగ్గా ఉండే పర్సన్స్ అంతా రెడ్ టీంలో ఉన్నారు. ఎవరైతే గొడవలు పడతారు, ఎవరైతే అందరికీ ఇదిగా చేస్తూ ఉంటారు, బ్యాక్ బీచింగ్ చేస్తుంటారు, లేదా ఇంకేదన్నా అనుకోండి, డార్క్ సైడ్ ఉండే వాళ్ళంతా బ్లాక్ టీంలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. బ్లూ టీంకి టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే, ఈ ఇంటి నుంచి సందేశాలు వస్తున్నాయి ప్రతి ఒక్కరికి. అది ఎవరైతే గేమ్ ఆడి గెలుచుకుంటే వాళ్ళ వాటికే ఆ సందేశం, ఇంటి సందేశాలు అంటే ఎమోషనల్గా ఎవరైతే వీక్గా ఉన్నారో ఆ ఎమోషనల్ని టచ్ చేస్తూ ప్రతి ఒక్కరి ఎమోషన్స్ని బయటికి తీసి వాళ్ళ ఇంటి నుంచి వచ్చే సందేశం గురించి వీళ్ళు గేమ్ సరిగ్గా ఆడితే ఆ సందేశం వాళ్ళకి అందేటట్టు ప్లాన్ చేశారు. అదేవిధంగా గేమ్ కూడా చేశారు. అది ఎట్లా, ఒక బ్యాటరీ పెట్టేసి దాంట్లో ఇంత పర్సంటేజ్లో మనం మీకు కావాల్సింది పొందాలంటే ఇంత పర్సంటేజ్ కావాలని చెప్పి ఒక చిన్న లాజిక్లో పెట్టేశారు. అదేవిధంగా మనం ఫస్ట్ ఇమాన్యుయల్ వచ్చారు. ఇమాన్యుయల్కి ఇంటి ఫోటో వచ్చేసింది, అందరు చూశారు. అది ఎమోషనల్గా ఎంత అటాచ్మెంట్ ఉన్నాడో, తన ఫన్ సైడే కాదు ఎమోషనల్గా కూడా తన ఫ్యామిలీకి ఎంత ఇదిగా ఉంటున్నాడు. అండ్ తన ఫన్ సైడ్ ఎప్పుడు నవ్వించే ఇమాన్యుయల్ కూడా ఎంత ఎమోషనల్ అయ్యాడో మనం చూసాము. అది జెన్యున్ ఫీలింగ్స్ అండి అందరికీ ఆ ఎమోషనల్గా. అదేవిధంగా సంజన గారు కూడా ఉన్నారు. సంజన గారు ఎంత వాళ్ళ ఇద్దరు బేబీస్ని వదిలిపెట్టేసి 5 months బేబీని కూడా వదిలిపెట్టేసి వచ్చి గేమ్ ఇక్కడ ఆడుతున్నారు. తన స్టాండ్ తను తీసుకుంటున్నారు, తను సూపర్గా ఆడుతున్నారు గేమ్. కానీ అది ఎవ్వరికి అర్థం కాక ఆమె మీద ఆమె ఏదో చేస్తుంది, ఏమో చేస్తుందని. ఆమె కరెక్ట్గా ఆడుతున్నారు గేమ్, ఆమె ఒక్కరే. కానీ కొంచెం ఓవర్ కాన్షియస్గా, ఓవర్ థింకింగ్తో ఉన్నారు. అది కొంచెం మార్చుకుంటే సంజన గారి గేమ్ సూపర్ అవుతుంది. మన టాస్క్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ ఇమాన్యుయల్కి ఇంటి ఫోటో వచ్చింది, తర్వాత తనుజ గారికి వాళ్ళ ఇంటికాడి నుంచి లెటర్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఇదంతా ఇక్కడ దాకా బాగానే జరిగింది. ఇక్కడ మన సంచాలకుగా శ్రీజ గారిని ఉంచితే శ్రీజ గారు చేసిన ఫాల్ట్, శ్రీజ గారు సంచాలకుగా ఫెయిల్యూర్ అయినట్టే. ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది చెప్పినా, ఎవరు చెప్పినా, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినా, ఆపోజిట్ టీం వాళ్ళు చెప్పినా ఎక్కడ వినకుండా ఫ్లిప్ అవుతానే ఉన్నారు. సంజన గారు అండ్ ప్రియా గారి విషయంలో అయితే అక్కడ సంజన గారు ఫస్ట్ చేపెట్టారు, కానీ బజర్ మోగలేదు. అది క్లియర్గా అందరూ చూశారు. తను కూడా నోటీస్ చేసి చెప్పింది. మళ్ళీ తన ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడ బ్యాడ్ అవుతుందా అని ప్రియాకి ఇచ్చేసింది అవకాశం. అక్కడ ప్రియా కూడా ఫస్ట్ ఫైట్ చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఎమోషనే కదండి. వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చే సందేశాలు వాళ్ళకి కావాలని చెప్పేసి ఒక ఫైట్ చేశారు. కానీ తర్వాత ఉన్న రూల్స్ ప్రకారం, చెప్పిన దాని ప్రకారం ప్రియా వెనక్కి తగ్గారు. ఎందుకు, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే, నేను నెక్స్ట్ రౌండ్ చూసుకుంటాను, అది కూడా ఎమోషనలే కదా, ఈ విషయంలో నేను డ్రాగ్ చేయకూడదు అనుకుంటున్నాను ఈ టాపిక్ని అని అంటే అక్కడ శ్రీజ వదలకుండా డ్రాగ్ చేస్తానే ఉంది. అది అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. ఇదే సెకండ్ రౌండ్లో తనుజ గారు జస్ట్ చెయ్యే పెట్టారు, నొక్కింది సంజన గారు. కానీ అక్కడ ఫస్ట్ టచ్ చేసిన తనుజ గారికి ఇచ్చారు, ఇక్కడేమో ప్రియాకి నొక్కారు అని చెప్పి ప్రియాకి ఇచ్చింది. ఇది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే, ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి ఎంత పార్షియల్గా ఆడుతుంది శ్రీజ. తన ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీగా ఉంది. ఇది ఎమోషనల్ టాస్క్ కదా, అందరికీ ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఆ మాత్రం ఫీలింగ్స్ లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు నీకు ఉంది కదా అని
ఉంటే ఎట్లా? ఒక పక్క చెప్తున్నారు అందరూ, ఒక పక్క ప్రియా కూడా చెప్తుంది, అది కూడా వినకుండా నేను ఇంతే, నా డెసిషన్ నేను తీసేసుకున్నానంటే ఇది ఫెయిర్ గేమ్ అని మీరు అనుకుంటున్నారా? ఇలా ఆడటం కరెక్ట్ అనుకుంటున్నారా? చెప్పండి అందరూ, ఇది ఫెయిర్ గేమ్ అని అనుకుంటున్నారా? ఇలా ఆడటం కరెక్ట్ అసలు? తనకి ఇష్టం వచ్చినట్టు ఒక మాట ముందు చెప్తుంది, తర్వాత ఇంకో మాట చెప్పేది. తన తీసుకున్న పాయింట్ కానీ తన తీసుకున్న స్టాండ్ కానీ ఎక్కడ ఉండదు, అంతా ఫ్లిప్పింగే. అటు అంటే ఇటు, ఇటు అంటే అటు, ఏది పడితే అది మాట్లాడి రచ్చ చేస్తుంది శ్రీజ. నెక్స్ట్ రౌండ్లో మన వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, సంజన గారును మన సుమన్ గారు మాట్లాడుకున్నప్పుడు సంజన గారు క్లియర్గా ఉన్నారు. అక్కడ దాకా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎమోషనల్గా కావాలి అనుకున్న సంజన గారు అక్కడ మరి ఎలా ఆడారో ఏంటి అనే దాని గురించి తనకి తానే ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఎంత స్మార్ట్గా ఆడారో ఏమో, నెక్స్ట్ ఇక్కడ అందకపోతే, ఇక్కడ మనకి దొరకకపోతే ఛాన్స్, నెక్స్ట్ దానికి ఛాన్స్ దొరికిద్దేమో అని ఆలోచించారా? లేకపోతే ఒకవేళ సుమన్ గారు ఇబ్బంది పడుతున్నారు, సుమన్ గారు రైట్ చాయిస్ తీసుకుంటారని చెప్పి సుమన్ గారికి ఛాన్స్ ఇచ్చారా? అక్కడ సుమన్ గారు సంజన గారు ఇద్దరు మాట్లాడుకొని, సంజన గారికి ఎమోషనల్గా చాలా డౌన్లో ఉన్నారు కాబట్టి తన ఇంటి నుంచి సందేశం కావాలని చెప్పి సుమన్ గారు కూడా యాక్సెప్ట్ చేసి బజర్ నొక్కే టయానికి వెళ్ళే టయానికి తను అక్కడ ఏం చేయలేదు. దానికంటే ముందు అక్కడ ఆల్రెడీ 10% ఉంది బ్యాటరీలో. సుమన్ గారు కన్స్ట్రక్షన్ రూమ్కి వెళ్ళారు, సీక్రెట్ రివీల్ చేయమన్నారు. సో వచ్చి మన బర్నీ గారిని అడిగారు, బర్నీ గారు సీక్రెట్ రివీల్ చేశారు. కానీ అంత సీక్రెట్గా పెట్టుకున్న దాంట్లో నాకు పెద్దగా అంత సీక్రెటా ఇది అని ఎక్కడ అనిపించలేదు. ఒక అమ్మ గురువు ఎవరికి ఉండరు, ప్రతి ఒక్కరికి అమ్మ ఉంటారు, ప్రతి ఒక్కరికి గురువు ఉంటారు. కొన్ని సిచ్యువేషన్స్లో అమ్మ హెల్ప్ చేస్తుంది, కొన్ని సిచ్యువేషన్స్లో గురువుగా తను గైడ్ చేస్తూ ఉంటారు. అది ప్రతి ఒక్కరికి ఉండే కామన్ ఎమోషన్. దాన్ని ఇంత సీక్రెట్గా, ఇంత పగడబందీగా తను ఏదో చేయాలన్నట్టు చేసినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఈరోజు చూసినప్పుడు. కానీ అక్కడంతా పర్సనల్గా దాచుకునే విషయం కానీ లేదంటే ఇంకో ఫొటోస్ కానీ ఏం లేవు కదా. దానికి అంత సీన్ క్రియేట్ చేసి అదేదో ఎమోషనల్ అన్నట్టు. మీకు ఎమోషనల్ కావచ్చు, కానీ చూసే వాళ్ళకి ఇదేంట్రా ఇంతేనా, దీనికోసమా ఇంత ఫైట్ చేసింది, దీనికోసమా ఇన్ని మాట్లాడబడింది, దీనికోసమా ఇంత చేసి కంటెంట్ లాగా చేసింది. ఇప్పుడు అనిపిస్తుంది మీరు చేసిందంత కంటెంట్ ఒక కంటెంట్ కోసమే చేసినట్టు ఉంది అని ఇప్పుడు అనిపిస్తుంది మాకు. బర్నీ గారు కొంచెం క్లారిటీగా ఉండండి అన్ని విషయాల్లో. మీరు అంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, అంత గొడవలు లేకుండా నీట్గా పరిష్కారం చేద్దాం అనుకుంటున్నారు, బాగుంది. కానీ గొడవ పడాల్సిన టైంలో గొడవ పడాలి. మీరు స్టాండ్ తీసుకోవట్లేదు, మీకు మీరు స్టాండ్ తీసుకోండి. మీకు మీరు స్టాండ్ తీసుకున్నప్పుడే ఆపోజిట్లో ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. చిన్న విషయానికి కూడా మీరు ఇంత సీన్ ఇంత కంటెంట్ క్రియేట్ చేశారు అని మాటలు అనిపించుకున్నారు మీరు. అక్కడంతా నిజంగా సీరియస్గా ఉండేది అయితే కనుక వీళ్ళు ఇంత మాట్లాడుతున్నా మేము కూడా మీకు సపోర్ట్ ఉండేవాళ్ళం. కానీ చూడంగానే మాకు అది అంతగా లేదు కదా. అక్కడ అదేముంది, అందరికి ఉండేవాళ్ళే కదా. అమ్మ, గురువు, దైవం, స్నేహితులు అందరికి ఉంటారు కదా. దాంట్లో ప్రత్యేకత ఏముంటుంది? మీకు ఉండొచ్చు, కానీ అది అందరికి చూసే వాళ్ళకి అలా అనిపించదు. ఆ ఒక్క విషయంలో మీరు కొంచెం క్లారిటీగా ఉండి క్లారిటీగా మాట్లాడండి. అది అయిపోయింది, బ్యాటరీ పర్సంటేజ్ పెరిగింది. మన సుమన్ గారు సంజన గారు మాట్లాడుకున్నారు, బజర్ నొక్కారు. సో ఇక్కడ అందరూ బ్లూ టీమ్ మొత్తానికి ఇంటి నుంచి సందేశం వచ్చింది, ఒక్క సంజన గారికి తప్పించి. మేబీ సంజన గారికి నెక్స్ట్ రౌండ్లో ఏమన్నా ప్లస్ ఉండబోవచ్చు, లేదా కెప్టెన్సీ కంటెండర్గా అవ్వచ్చు అని నా ఒపీనియన్ అండి. ఇదంతా ఇలానే జరిగిద్దని నేను చెప్పట్లేదు, ఇలా ఉండొచ్చేమో, సంజన గారు కెప్టెన్సీ కంటెండర్గా అవ్వచ్చేమో అనేది బ్లూ టీమ్ నుంచి నేను అనుకుంటున్నాను. అండ్ సెకండ్ వచ్చేసరికి గేమ్ పెట్టారు. నెక్స్ట్ టాస్క్ బ్లాక్ టీమ్కి ముగ్గురు, ఫ్లోరా, రీతు, శ్రీజ గారికి. సంజన గారిని సంచాలకుగా చేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అనుకున్నాను. దానికి మించి ఇంట్రెస్టింగ్గా ఉంది గేమ్. బాల్స్ పట్టుకోవాలి, తీసుకొచ్చి గోల్ వేయాలి. ఎంత బాగా ఆడారు రీతు గారు, మీరు ఆడ పులిలాగా అస్సలు విరుచుకుపడ్డారు వాళ్ళిద్దరి మీద. ఇద్దరు కలిసి మిమ్మల్ని అపోజ్ చేస్తున్నా ఎంత బాగా ఆడారంటే ఇది కదా మాకు కావాల్సింది. రీతు గారు మీ దగ్గర నుంచి మాకు ఇది కావాల్సింది, ఇలానే ఉండండి, మళ్ళీ ఫ్లిప్ అవ్వద్దు, మళ్ళీ గేమ్ అయిపోయిన తర్వాత పోయి మీరు అలా కూర్చోవద్దు, అది నచ్చట్లేదు. గేమ్లో ఉండండి, గేమ్ పరంగా ఉండండి, ఆలోచించుకోండి. ఇప్పటికైనా మీకు ఇన్ని ఎగ్జాంపుల్స్
గత 2 వారాల నుంచి మీకు అన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. ఎవరు మీతో ఉంటున్నారు, ఎవరు మీతో ఉండట్లేదు, ఎవరు మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేయట్లేదని. మీకు సపోర్ట్ చేయని వాళ్ళ దగ్గరికి పోయి ముచ్చట్లు పెట్టడం అంతా చేస్తున్నారు, కానీ మీకు సపోర్ట్ చేసే వాళ్ళని దూరం చేసుకుంటున్నారు. అక్కడ మీ గేమ్ పోతుంది. చూసుకోండి కొంచెం. ఈ రీతు కదా మాకు కావాల్సింది, ఈ ఫైటింగ్ స్పిరిట్ కదా మాకు కావాల్సింది. ఇలానే మీరు ఫైట్ చేస్తూ ఉంటే మీరే కెప్టెన్ అవ్వచ్చు. అసలు ఇమ్యూనిటీ పవర్ అసలు ఎంత మీకు వచ్చేస్తుంది, కన్ఫామ్ అయిపోయింది అని అనుకున్నాం. మాకు అక్కడ మీరు ఇక్కడ అనిపిస్తుంది మాకేంటి, హీరో విలన్ కొట్టుకొని కమెడీని గెలిపించినట్టు మీరు శ్రీజ గారు కొట్టుకొని ఫ్లోరా గారికి గెలిపించారు. అక్కడ మీరు పెట్టుకుంటా అప్పుడు ఏమైపోయింది, శ్రీజ గారు ఫ్లోరా గారు ఒకటైపోయి రీతు గారిని పక్కన పెట్టారు. అదే కనుక మీరు ఆ 4 బాల్స్ మీరు కలెక్ట్ చేసుకున్నప్పుడు వెళ్ళి అక్కడ బాస్కెట్లో వేయడానికి ట్రై చేసి ఉన్నట్టయితే ఒకవేళ మీకు పడి ఉంటే మీకు ఇమ్యూనిటీ పవర్ వచ్చేది కదా. ఇదొక ఒపీనియన్. రెండోది, ఒకవేళ మీకు ఇప్పుడు బాస్కెట్లో పడలేదు, ఫ్లోరా గారు గెలిచారు కాబట్టి మీరు శ్రీజ గారు ఏమన్నా కెప్టెన్సీ కంటెండర్గా అవుతారేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఫ్లోరా గారికి ఇమ్యూనిటీ పవర్ వచ్చింది. ఈ వీక్లో నామినేషన్స్ నుంచి విత్డ్రా అయిపోయారు, ఇమ్యూనిటీ పొందారు కాబట్టి నెక్స్ట్ వీక్కి ఇదవుతారు. కానీ ఇక్కడ ఓడిపోయిన ఇద్దరిని, అక్కడ సంజన గారిని, ఈ ముగ్గురు ప్లస్ నెక్స్ట్ రెడ్ టీంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని పక్కకు తీసి ఏమైనా గేమ్ పెడతారా అనేది చూడాలి. నెక్స్ట్ ఏం జరగబోతుందో ఏంటి అనేది. కానీ ఈ గేమ్లో మటుకి మీరు ఆడిన తీరు కానీ, మీరు ఫైట్ చేసిన స్పిరిట్ కానీ, మీ ఫైటింగ్ స్పిరిట్ సూపర్ అండి రీతు గారు. మాకు కావాల్సింది ఇది మీ నుంచి. మీరు ఇలానే ఆడండి. ఇప్పటి నుంచి అయినా సరే గేమ్ మీద ఫోకస్ పెట్టండి. అండ్ కంగ్రాచులేషన్స్ ఫ్లోరా గారు, మీకు లక్ ఎంత బాగుందంటే అసలు మీరు అందరికీ షాక్ ఇస్తున్నారండి. ప్రతి ఒక్కరికి చూసే మాకు, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి షాక్ మీద షాక్లు ఇస్తున్నారు. అక్కడ వాళ్ళు ఆడటం ఏంటి, ఇక్కడ మీరు బాల్స్ కలెక్ట్ చేయటం ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ బాల్స్ ఫోకస్గా ఆడి మీరు బాల్స్ దాంట్లో వేయటం ఏంది, మీకు ఇమ్యూనిటీ పవర్ రావటం ఏంది, 2 వీక్స్ సర్వైవ్ అవటం ఏంది. ఇదంతా ప్యూర్లీ లక్ ఆఫ్ ఫ్లోరా గారు. మీరు ఇలానే గేమ్స్ బాగా ఆడుతున్నారు, ఆడండి, అందరితో మాట్లాడండి, అంతా నీట్గా ఉండండి. కాకపోతే ఎక్కడ ఫ్లిప్ అవ్వద్దు. మీరైనా ఇంకొంచెం ఇంటరాక్షన్ అవ్వండి అందరితో. అప్పుడు మీ గేమ్ బాగుంటుంది. చూసే మాకు కూడా ఫ్లోరా గారు ఆడుతున్నారా, సపోర్ట్ వస్తుంది, సపోర్ట్ దొరికిద్ది అనే ఒక కాన్ఫిడెన్స్ మాకు ఉంటుంది. సో ఇదండి, ఇప్పటిదాకా అయితే ఒక 2 గేమ్స్ బ్లూ టీమ్కి జరిగింది ప్లస్ బ్లాక్ టీమ్కి జరిగింది. రెడ్ టీమ్కి మేబీ రేపు ఉండొచ్చు, చూద్దాం దాని గురించి కూడా. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.